హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ నృత్యం చేసే చేపలు. ఈరోజు ఇంకొక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరేంటి అంటే నృత్యం చేస్తున్నటువంటి చేపలు. నృత్యం అంటే డాన్సింగ్ ఫిష్ అన్నమాట. చూద్దాం ఎందుకు చేస్తున్నాయో ఏంటో. మీకు ఇదేంటో తెలుసా? ఏంటిది? ఓకే, ఫ్లూట్. బాగానే చెప్పారు. ఇది ఎవరి చేతిలో ఉంటుంది? కృష్ణయ్య చేతి. ఈ ఫ్లూట్కి ఒక పేరు ఉంది. ఆ పేరేంటో నాకు కనుక్కొని ఈవినింగ్ లోపు చెప్పండి. మీరు గూగులే చేస్తారో, మీ తాతయ్యనే అడుగుతారో, ఇంకా మీ ఇష్టం. ఎవరి ట్రయల్స్ వాళ్ళు వేసుకోండి. నాకు ఈవినింగ్ కల్లా ఎవరు ఆన్సర్ చెప్తారో చూద్దాం, సరేనా? కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. చాలా నేమ్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఒక 8 పేర్ల దాకా ఉంటాయి. నాకు కరెక్ట్గా ఒక 4 అన్నా అట్లీస్ట్ చెప్పాలి, ఓకేనా? కనుక్కొని చెప్పండి. సరే, రాముడు ఆయుధం ఏంటి? ధనస్సు, బాణం. ఓకే. బలరాముడి ఆయుధం ఏంటి? గద. అలాగే మరి కృష్ణుడి ఆయుధం ఏమనుకుంటున్నారు మీరు? ఫ్లూట్. విష్ణువు ఆయుధం సుదర్శన చక్రం అయితే కృష్ణుడి ఆయుధం ఫ్లూట్. తన యొక్క ఫ్లూట్తో వాయిస్తూ ఉంటే ఆ గానాన్ని శత్రువులు సైతం చాలా ఎంజాయ్ చేస్తూ మైమర్చిపోతూ ఆ మధుర గానంలో ఇన్వాల్వ్ అయిపోయేవాళ్ళంట. కృష్ణుడు ఫ్లూటు వాయిస్తుంటే అంత బాగుండేదట. కృష్ణుడు ఫ్లూటు వాయించడం మొదలు పెడితే ఆవులు ఎక్కడ ఉన్నా అక్కడికి వెతుక్కుంటూ వచ్చేవట. అర్థమవుతుందా? సరే, ఈ ఫ్లూట్ గురించే ఈరోజు కథ కూడా చెప్తాను, వినండి. ఈ కథలో ఒక ఫిషర్ మ్యాన్ ఉన్నాడు, అంటే చేపలు పట్టుకునే జాలరివాడు అన్నమాట. తనకి ఫ్లూట్ వాయించడం అంటే చాలా ఇష్టం. తన పేరు ఏంటో తెలుసా? సలీం. తన పేరేంటి? సలీం. తనకి చేపలు పట్టడము కాదు వచ్చు, ఫ్లూట్ వాయించడం కూడా వచ్చు. తను రోజు తన పని అయిపోయిన తర్వాత ఈవినింగ్ చెరువు గట్టు దగ్గరికి వెళ్ళి, లేకపోతే సముద్రం ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడంట. ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ అమ్మ ఏదో ఒక పని చెబుతూనే ఉండేది. విసుగ్గా లెగిసేవాడు, కానీ తనకి ఆ ఫ్లూట్ అంటే చాలా ఇష్టం. తను ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేస్తూ ఉండేవాడు. తన పని ఏంటి అంటే మార్నింగ్ లెగిస్తే వెళ్ళి చేపలు పట్టాలి, ఆ పట్టిన చేపల్ని అమ్మాలి. అర్థమైందా? ఇది సలీం పని. అయితే సలీం ఒకరోజు ఏం చేశాడు అంటే ఒక రాళ్ళ గుట్ట మీద కూర్చుని ఫ్లూట్ వాయించడం మొదలుపెట్టాడంట. తిను ఎప్పుడైతే ఫ్లూట్ వాయిస్తున్నాడో ఆ ఫ్లూట్కి ఎవరు రెస్పాండ్ ఇస్తున్నారు అంటే చెట్టు పైన ఉన్న కోకిల. కోకిల కూ కూ అని రెస్పాండ్ ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత సలీంకి ఇంకా ఆనందం అనిపించిందంట. నా ఫ్లూట్ స్వరం నేను వాయిస్తుంటే కోకిలకి నచ్చినట్టుంది, అందుకే అది కూడా రెస్పాండ్ అవుతుంది అని చెప్పి తిను ఆపకుండా కంటిన్యూస్గా వాయిస్తూనే ఉన్నాడు. అటు నుండి కోకిల కూడా అరుస్తూనే ఉంది. అది సమ్మర్ సీజన్, అర్థమైందా? కోకిల బాగా అరుస్తుంది. సరే, ఆ రోజు అలాగా అరిసి 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 కోకిల గొంతు నొప్పి వచ్చిందేమో, ఎగిరిపోయిందంట. సలీం కూడా అయ్యో కోకిల వెళ్ళిపోయిందని చెప్పి చీకటి పడిపోయింది, ఇప్పటికైనా ఇంటికి వెళ్ళకపోతే అమ్మ కోప్పడుతుంది అని చెప్పి సలీం కూడా ఇంటికి వచ్చేసాడు. తర్వాత రోజు నిద్రలో తనకు ఒక కల వచ్చిందంట. ఏమని అంటే, నిద్రపోతూ ఉంటే కలలు కంటూ ఉంటారు కదా అందరూ. ఆ కలలో తను చాలా పెద్ద ఫ్లూట్ విద్వాంసుడు అయిపోయాడంట. అయిపోతే అందరూ తన్ని చూడడానికి జనాలందరూ వస్తున్నారంట, చప్పట్లు కొడుతున్నారంట. సభలో అందరూ సలీంని మరొక్కసారి ఇంకొక స్వరం వినిపించవా వినిపించవా అని అరుస్తున్నారంట. అప్పుడేమో సలీం, నాకు ఇంకా సమయం లేదు, నేను వేరొక ఊరు వెళ్ళాలి, అక్కడ వేరే సదస్సులు ఉంది, ఆ ప్రోగ్రాం ఇచ్చుకోవాలి, బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతున్నాడంట. అర్థమైందా? ఇదంతా సలీం కళ. ఇంతలో వాళ్ళమ్మ వచ్చి మొహం మీద నీళ్లు కొట్టి, లెగరా బాబు, ఒకటి కళలు బాగానే కంటున్నావు, పొద్దెక్కిపోతుంది, తొందరగా వెళ్ళి చేపలు పట్టుకునిరా అని అరిసిందంట. సలీం చేసేదేమీ లేక వెళ్తూ వెళ్తూ తన ఫ్లూట్ పట్టుకున్నాడంట. ఆ రోజు సలీంకి ఎందుకో అనిపించిందంట, నిన్న ఈవినింగ్ నేను ఫ్లూట్ వాయిస్తుంటే కోకిల అంతలా రెస్పాండ్ అయ్యింది కదా, ఈ నేచర్లో ఉన్న ప్రాణి చేప ఎందుకు రెస్పాండ్ అవ్వదు? ఈరోజు నేను వల తీసుకువెళ్ళను, వల ఇంటి దగ్గరే వదిలేస్తాను, నేను వల లేకుండా చేపలు ఎలా పట్టాలి, నా ఫ్లూట్ ఉపయోగిస్తాను, నా టాలెంట్ అని చెప్పి ఆ ఫ్లూట్ పట్టుకుని వెళ్ళాడంట చెరువు దగ్గరికి. వెళ్ళి అక్కడ కూర్చుని ఫ్లూట్ వాయించడం మొదలు పెట్టాడంట. మొదలు పెడితే సలీం ఏమనుకున్నాడు, ఫ్లూట్ వాయించగానే చేపలు అవంతటవే వచ్చేసి అట్రాక్ట్ అయిపోయి నా బుట్టలో పడిపోతాయి, ఈరోజు నా బుట్ట అంతా నిండిపోతుంది, తొందరగా పని అయిపోతుంది అనుకున్నాడంట. పిచ్చోడు. నిజంగా చేప ఎక్కడన్నా అలా వస్తుందా? నీళ్ళలోంచి బయటకు వస్తే ఏమవుతుంది? చచ్చిపోతుంది. ఎవరైనా ప్రాణాలు పోవడం ఇష్టపడతారా? ఇష్టపడరు. ఎంత మ్యూజిక్ ఇష్టమైతే మాత్రం వింటాయి నీళ్ళల్లో ఉండి, అంతేకాని వచ్చి ఎగురుకుంటూ సలీం బుట్టలో పడిపోతాయా? పడవు.
కానీ ఈ పిచ్చివాడు అలాగే అనుకుని నా సంగీతానికి రాళ్ళైనా కరిగిపోవాల్సిందే, చేపలంతా నీళ్ళలోంచి అలా వచ్చి నా బుట్టలో ఎలా పడిపోతాయి అని గెంతుకుంటూ వెళ్ళాడు పాపం. చాలాసేపు ఫ్లూట్ వాయించాడు. ఎంతసేపటికి అక్కడక్కడే నీళ్ళల్లో గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయే తప్ప చేపలు ఒక్కటి కూడా వచ్చి బుట్టలో పడలా. అప్పటికి చాలా చిరాకు వచ్చిందంట సలీంకి. మిట్ట మధ్యాహ్నం అయిపోయింది, ఇంకా చేసేదేమీ లేదు. కానీ ఫ్లూట్ పక్కన పెట్టి ఇంటికి వెళ్ళి వల తీసుకొస్తారు. దెబ్బకి వీటన్నిటినీ కూడా ఒక్క పట్టులో తీసుకుని వలలోకి లాగేసి నా బుట్టంతా నింపేస్తా, చూస్తా వీటి సంగతి, ఇవాళ ఇవో నేనో తేలిపోవాలి అనుకుంటూ గబగబా విసుగ్గా ఇంటికి తిరిగి వచ్చాడంట. ఇంటికి వచ్చి వలను తీసుకుని భుజాన వేసుకుని మళ్ళీ చెరువు దగ్గరికి వెళ్ళి ఈసారి మేత కూడా తీసుకుని వెళ్ళాడు, దిట్టంగా పడాలని. వాళ్ళమ్మ ఇచ్చినటువంటి అన్నం ముద్దలు చిన్న చిన్నగా చేసి అందులో వానపాములు కలిపేసి నీళ్ళల్లో విసిరాడు. అవి తినడం కోసం చేపలు గుంపులుగా వచ్చాయి. ఇంతలో వల వేసేశాడు, అవన్నీ వలలో చిక్కుకున్నాయి. గబుక్కున వలని బయటకు లాగి బుట్టంతా నింపేశాడు. అవి మోసుకుంటూ ఇంటికి వచ్చేశాడు. వాళ్ళ అమ్మ నుంచి తిట్లు తప్పాయిలే, అమ్మయ్య ఇవాళకి అనుకున్నాడు. తర్వాత ఏం జరిగిందంటే వాటిలో కొన్ని చేపలు ఇంటికి వచ్చాక కూడా అటు ఇటు మెదలడం చూశాడంట. ఓసి మూర్ఖురాలా, ఇంతకుముందు నేను ఫ్లూట్ వాయించి డ్యాన్స్ చేస్తూ వచ్చి నా బుట్టలో పడమంటే ఒక్కళ్ళు కూడా వచ్చి పడలేదు. ఇప్పుడు మీరు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారా? ఫ్లూటు లేకుండా మీకు అసలు సంగీతాన్ని ఆస్వాదించే మనసే లేదు. ఒక కళాకారుడిని ఏ విధంగా ఎంకరేజ్ చేయాలో మీకు అస్సలు తెలియదు. మీ ముందు అనవసరంగా ఫ్లూట్ వాయించాను. నా టైం అంతా వేస్ట్. నేను రేపటి నుంచి ఆ కోకిల ముందే వాయిస్తాను. ఆ కోకిల ఎప్పుడు వస్తుందో ఆ కోకిల కోసమే వెయిట్ చేస్తాను అని అన్నాడంట. ఇంతకీ నిజంగా అక్కడ చేపలు డ్యాన్స్ చేస్తున్నాయా? ఏం జరిగింది? ప్రాణం పోతుంది కాబట్టి గిలగిలా కొట్టుకున్నాయి. ఎందుకంటే చేపలు ఎక్కడ బతకగలవు? నీళ్లల్లోనే బతకగలవు. కానీ ఇక్కడ సలీంకి ఆ మాత్రం కూడా తెలియట్లేదు. ఫ్లూట్ అయితే బాగా వాయిస్తున్నాడు కానీ బుర్ర పెరగలేదు. చేపలు డ్యాన్స్ చేస్తున్నాయి అని చెప్పి అనవసరంగా వాటిని తిట్టాడు. నిజంగా ఇక్కడ మూర్ఖులెవరు? సలీం, చేప కాదు. చేప తన ప్రాణం పోతుందని భయంతో గిలగిలా కొట్టుకుంటుంది. సలీము అలానే ఆ ఫ్లూట్ పట్టుకొని మళ్ళీ ఆ కొండగట్టు దగ్గర చెరువు దగ్గరికి వెళ్ళి కోకిల ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఫ్లూట్ వాయిస్తూ మిగిలిపోయాడు. ఈ కథ మీకు అర్థమైందా? నచ్చిందా? రేపు ఇంకో కథ చెప్పుకుందామా? ఈవినింగ్ లోపు చెప్తారా నాకు కృష్ణుడి ఫ్లూట్ పేరేంటో? రేపు ఇంకో కథ చెప్పుకుందాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.